బీసీ కులగణన 3 నెలలు పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూరజ్, ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఇవాళ బీసీ కులగణనకు సంబంధించి ప్రభుత్వానికి? స్వేచ్ఛ, ఇవాళ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందనే చూద్దాం. అంతకంటే ముందు హైకోర్టు 3 నెలల్లోపు బీసీ కులగణన చేయాలని చెప్పేసి తీర్పునిచ్చిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ఇందుకు సంబంధించిన స్పష్టత ఇంకా ఇవ్వలేదనే చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రావడానికి కొంత టైం పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంకా బీసీ కులగణనకు సంబంధించి ఒక స్పష్టత రేవంత్ రెడ్డి నుంచి రాలేదని చెప్పేసి మనకు ఒక స్పష్టమైన సమాచారం వస్తూ ఉంది. బీసీ కమిషన్ నియామకానికి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ జరిగిన విషయం తెలిసిందే. మొన్న ఆగస్టు 31వ తేదీకి ఈ బీసీ కమిషన్ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త కమిషన్ ఈ మధ్యనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిషన్ వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి యాక్చువల్ గా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే కనుక ఈ క్యాస్ట్ సర్వే కమిషన్ ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేసి ప్రభుత్వం కులగణన చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇందుకు ప్రధానంగా ఒక కారణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ కులగణన కావచ్చు, లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం కావచ్చు, దాని విషయం కనుక చూసుకుంటే కనుక బీసీలకు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి బీసీ కులగణన చేసి తీరుతామని చెప్పేసి ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాత్సారం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక అభియోగం వెలువడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం కల్లా అనేది ఒకటి స్పష్టంగా తేలిపోతున్న విషయం. ఎందుకంటే 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ 50% సీలింగ్ దాటిపోయే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైనా బీసీలకు చేయదలుచుకుంటే పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇవ్వాల్సిందే తప్ప ప్రభుత్వ పరంగా చట్టం చేసి కానీ లేదా ఇతరత్ర కానీ 42% రిజర్వేషన్ బీసీలకు అందివ్వలేదని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక బీసీ కులగణన చేపడితే ఈ 42% రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చి నానా యాగి జరిగే అవకాశాలు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. ఇప్పటికే వాళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీ కులగణన చేపట్టాల్సిందే, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోపు అసలు జనవరి 31వ తేదీకే స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించిన పాలక మండళ్ల గడువు ముగిసిపోయిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాలక మండళ్లు లేక అవి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లిపోయాయి. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు కూడా ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడికక్కడ కూడా చెత్త మేట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. పరిపాలన కుట్టుపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 4 నుంచి 5 గ్రామాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎటు ఫోకస్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీసీ కులగణన చేస్తే కనుక జనవరి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ కష్టం అనే ఒక భావన కూడా వ్యక్తం అవుతుంది. మరోవైపు ఇవాళ హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశాన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పష్టత ఈ బీసీ కులగణనకు సంబంధించి రాలేదు. బీసీ కమిషన్ నిన్న మొన్ననే ఏర్పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి గత బీసీ కమిషన్ 60% ఎక్సర్సైజ్ పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో అది అధ్యయనం చేసి ఎక్కడ ఎలాంటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని దానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక పూర్తి నివేదిక కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడచిన కమిషన్ కు సంబంధించిన నిపుణులు అభిప్రాయం తీసుకుంటే కనుక 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలనే ఏదైతే వాదా ఉందో అది ఖచ్చితంగా అమలయ్యే పరిస్థితులు లేవు. అది జూటా వాదాగా వాళ్ళు పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిధి దాటిపోతుంది కనుక అది అమలవడం అసాధ్యం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీహార్ లాంటి స్టేట్స్ ను వాళ్ళు ఈ సందర్భంగా కోట్ చేస్తున్నారు. బీహార్ లాంటి స్టేట్స్ లో వాళ్ళు 65% రిజర్వేషన్లను బీసీలకు కల్పించుకున్నారు. ఆ రిజర్వేషన్లను అక్కడ హైకోర్టులు కొట్టిపడేశాయి. రేపు ఇక్కడ కూడా 42% కనుక అమల్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్ అయిపోయేసి ఆ నిర్ణయాన్ని కొట్టివేసే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోపే బీసీ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది.
మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయనే దానికి సంబంధించి ఒక ఆసక్తి అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల వర్గీకరణ జరగాల్సి ఉంది. ఒక కులగణన కాదు, కులాల వారిగా బీసీ వర్గీకరణ జరగాల్సి ఉంది. అయితే ఈ బీసీ వర్గీకరణ కూడా సాధ్యమవుతుందా లేదా అనే దానికి సంబంధించి అనేక సాంకేతిక పరమైన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ వర్గీకరణ కూడా చాలా పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం బీసీ సంఘాల నాయకుల నుంచే వస్తున్నాయి. మరోవైపు బీసీ సంఘాల నాయకులంతా కూడా ప్రభుత్వం పైన విపరీతమైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఖచ్చితంగా ఈ కులగణన చేపట్టాల్సిందే, బీసీలకు 42% రిజర్వేషన్లు అమల్లోకి తేవాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగానే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కమిషనర్ గడువు కూడా ముగిసిపోయింది. వాస్తవానికైతే ఈ పాటికే పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంటుంది, ఇంకా జరగలేదు. రాబోయే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన గడువు కూడా ముగిసిపోతుంది. ఇంకా కొంతకాలం గడిచిపోతే జీహెచ్ఎంసీకి సంబంధించిన గడువు కూడా ముగిసిపోతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద పెద్ద భారంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులు ఇప్పటికే అందులేవు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆందోళన చెందుతున్న విషయం తెలిస్తే పంచాయతీలకు అందాల్సిన, స్థానిక సంస్థలకు అందాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోయాయి. పూర్తి స్థాయి పాలక మండలు ఏర్పడితే కానీ ఆ నిధులు వచ్చే పరిస్థితి లేవు. ఇప్పటి వరకు ఎన్ని నెలలు ఇక్కడ పంచాయతీలు వేకెంట్ గా ఉంటే, అంటే రెగ్యులర్ పాలక మండలు ఏర్పడకపోతే అన్ని నెలల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోతుంది. ఇక భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు ఉండవనే అభిప్రాయం కూడా సచివాలయ వర్గాల నుంచి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ బీసీ కులగణనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత లేని నేపథ్యంలో, ఎందుకంటే కమిషన్ నిన్న ఏర్పాటైన నేపథ్యంలో హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది 3 నెలల్లోగా కులగణన చేసి నివేదిక కూడా సమర్పించాలని చెప్పింది. అంటే దీనికి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? ఈ 3 నెలల సమయం అనేది ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేని నేపథ్యంలో అంటే యాక్చువల్గా స్వేచ్ఛ ఇవాళ కోర్టులో కనుక ఏం జరిగిందనేది తెలుసుకుంటే, పిటిషన్ మీద పూర్తిస్థాయి విచారణ చేపట్టిన తర్వాత అడ్వకేట్ జనరల్ ఏమన్నారు, పిటిషన్ తరఫున న్యాయవాది ఏమన్నారు అనే దానికి సంబంధించిన మొత్తంగా హైకోర్టు రికార్డు చేసింది. వాళ్ళ డిమాండ్ ప్రకారం ఇవాళ 3 నెలల లోపు ఈ బీసీ కులగణన ప్రభుత్వం చేపట్టి తీరాల్సిందే, దీనికి సంబంధించిన నివేదిక కోర్టుకు రావాల్సిందే అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశాన్ని కౌంటర్ రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంటుందనే దానికి సంబంధించిన అంశం వేచి చూడాల్సిన అంశం. ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ కానీ, ఒక స్పష్టమైన ప్రకటన కానీ జరగలేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విఘాతం కలిగించేదిగా కూడా ఒక నిపుణుల నుంచి అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలంటే అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది కనుక ప్రభుత్వం తాత్సారం వహిస్తుందనే ఒక అభియోగం కూడా వ్యక్తమవుతుంది. అయితే అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీసీల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అవగాహన లేకుండా ఇట్లాంటి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పింది. ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది దీన్ని? స్వేచ్ఛ అదే మేనిఫెస్టోలో పేర్కొనడం కావచ్చు, ఆ తర్వాత వెంటనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇందుకు సంబంధించిన తీర్మానం అధికార పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టింది. బీసీ కులగణన ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాము, 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించి తీరుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాజాప్తా ప్రకటించిన పరిస్థితులు మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు అదే ప్రకటనకు కట్టుబడి ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని ఆలోచించకుండా తాత్సారం వహిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లపై దిగి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక రకాల రిప్రజెంటేషన్లు కూడా బీసీ సంఘాల నేతలు అందజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాల్సిందే, 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇస్తూ వచ్చింది. వాటి అమలు పరిస్థితి ఎట్లా ఉందో రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. కానీ బీసీ కులగణనకు సంబంధించి బీసీ నేతంతా కూడా, బీసీ సంఘాలన్నీ కూడా చాలా సీరియస్ గా ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే గత కొద్ది నెలలుగా చూస్తుంటే వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఏ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు అనేదాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే మిగతా వాటిని విస్మరించినట్టుగా కానీ, తాత్సారం చేసినట్టుగా కానీ ఈ బీసీ కులగణనను ప్రభుత్వం మరింత తాత్సారం చేయదలుచుకుంటే కనుక ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం కనిపిస్తోంది?
ఖచ్చితంగా బీసీ సంఘాలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. దీనికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. గతంలో చూసుకుంటే కనుక సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ టేకప్ చేసిన విషయం తెలిసింది. అందుకు సంబంధించి అన్ని విభాగాలు అన్ని శాఖల నుంచి అధికారులను ఎన్యూమరేటర్లుగా నియమించి ఇంటింటికి తిప్పి డేటాను సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ చూసుకుంటే కనుక ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత అన్ని విభాగాల అన్ని శాఖల కమిషనర్లను బీసీ కమిషన్ కు అటాచ్ చేస్తారా? ఇది ప్రాక్టికల్ గా కొంత పాసిబిలిటీ కనిపించట్లేని అంశం. ఎన్యూమరేటర్లను ఎట్లా నిర్ణయించాలి? వాస్తవానికైతే ఇది సెన్సస్ ఆఫ్ ఇండియా చేయాల్సిన తతంగం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొంత కష్టతరమైన పని అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్యూమరేటర్లను నిర్ణయించడం ముందు బీసీ కమిషన్ ద్వారా ఈ బీసీ కులాల గణన చేయిస్తారా, లేదంటే దీనికి సంబంధించి ప్రత్యేక కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తారా అనే ఒక వాదన కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని ఈసారి బీసీ సెన్సస్ కమిషన్ ను క్యాస్ట్ సెన్సస్ కమిషన్ ఏర్పాటు చేసి సింగిల్ మ్యాన్ కమిషన్ గా ఆయన నియమించే అవకాశాలను ఆయన ఒక వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మెంబర్ సెక్రటరీగా కూడా వ్యవహరించబోతున్నారని చెప్పేసి కూడా అంటే ఈ క్యాస్ట్ సర్వే కమిషన్ కి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ స్పష్టతతో ఉన్న నేపథ్యంలో నిజంగా ఆ కమిషన్ ఏర్పాటయ్యి పని ప్రారంభించేంత వరకు కూడా ఇది పెండింగ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? అదే స్వేచ్ఛ, నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఈ కమిషన్ ఏర్పాటు కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికైతే బీసీ కమిషన్ అయితే ఆల్రెడీ ఏర్పాటైంది. ఆల్రెడీ చైర్మన్ 3 సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు చెప్పిన ప్రకారం ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా కనుక ఒకవేళ ఈ కులగణన చేపడితే కనుక ఇప్పటి నుంచి చేపట్టినా కానీ కనీసంగా 4 నుంచి 5 నెలల కాలం పడుతుందని చెప్పేసి అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ క్యాస్ట్ సర్వే కమిషన్ కనుక కొత్తగా ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని దానికి అటాచ్ చేయడం కావచ్చు, అందుకు సంబంధించి విధి విధానాలు రూపొందించడం కావచ్చు, ఇవన్నిటికీ కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే దాదాపుగా దగ్గరగా జనవరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు బీసీ సంఘాలేమో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనవరి వస్తే కనుక మరొక సమస్య ప్రభుత్వం మీద పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరితో మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల టెన్యూర్ ముగిసిపోతుంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకే హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన టెన్యూర్ కూడా ముగిసిపోతుంది. ఇప్పటికే పంచాయతీల ఎన్నికలు పెండింగ్ లో పడ్డ పరిస్థితి, పంచాయతీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులన్నీ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఇక మున్సిపాలిటీలకు సంబంధించిన పాలక మండల గడువు కూడా ముగిస్తే వాటికి సంబంధించిన నిధులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. వీటన్నిటి ఎన్నికల భారం అంతా కూడా ప్రభుత్వంపై పడే అవకాశాలు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం చేయాలనే దానికి సంబంధించిన స్పష్టత ఇంకా ప్రభుత్వానికి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇందుకు సంబంధించి ముందడుగు వేయలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చేస్తే బాగుంటుంది? అయితే దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఒక కసరత్తు చేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే ఓటర్ల జాబితా ఉందో ఆ ఓటర్ల జాబితాను ఇప్పటికే విశ్లేషించే ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల వారిగా ఆ ఓటర్ల జాబితాను అంతా విశ్లేషించి పాత పద్ధతిలో ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ కనిపించే పద్ధతిని అవలంబించే అవకాశాలు ఏమైనా ఉన్నాయని దానికి సంబంధించి కూడా ఒక కసరత్తు జరుగుతుంది. అయితే పాత పద్ధతిలో పాత ఓటర్ జాబితా ప్రకారం ఈ బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించాలా, లేకుంటే కులగన్న ఒక క్యాస్ట్ సర్వే కమిషన్ ఏర్పాటు చేసి లేదా ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ ను ఉపయోగించుకొని కులగణన చేసి బీసీలను కులాల వారిగా వర్గీకరించిన తర్వాత ఈ స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలా, కల్పిస్తే ఎంత కల్పించాలనే దానికి సంబంధించిన స్పష్టత కూడా లేదు. ఎందుకంటే 42% అయితే ఇచ్చే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఇది న్యాయపరంగా ఇది నిలబడే క్వశ్చనే లేదని చెప్పేసి న్యాయ నిపుణులు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 50% సీల్ ఏదైతే ఉందో ఆ సీల్ దాటిపోతుంది. అంటే వర్టికల్ రిజర్వేషన్ తీసుకుంటే కనుక వర్టికల్ రిజర్వేషన్ లో బీసీలకు 42% ఇస్తే కనుక ఇది ఖచ్చితంగా 50% అనే నిబంధనలు ఉల్లంఘించే ప్రమాదం ఉంటుంది. కనుక అది రేపటి రోజు కోర్టులో నిలబడదు. ఒకవేళ కోర్టులో నిలబడకపోతే కనుక మళ్లీ తతంగమంతా మొదటికి వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడ్డ ఈ బీసీ కమిషన్ వ్యవహారం చూసుకుంటే కనుక ఈ బీసీ కమిషన్ లో అనుభవజ్ఞులు ఎవరు లేరనే ఒక ఆరోపణ కూడా వ్యక్తం అవుతుంది. ఇందుకు సంబంధించి ఒక ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాలి, కులగణన సర్వే జరగాలంటే అందుకు సంబంధించిన నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళు కావాలి. ప్రస్తుతం కమిషన్ లో నియామకమైన వాళ్లకు బహుశా అట్లాంటి నైపుణ్యం ఎందుకు లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు, రాజకీయ పరంగా వాళ్ళకి అవగాహన ఉంది కానీ ఈ సాంకేతిక పరమైన అవగాహన వాళ్ళకి లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బీసీ కులగణనకు సంబంధించి ప్రభుత్వ చిత్తశుద్ధి కార్యాచరణకు సంబంధించి ఇన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో విహిట్ చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది?
ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగి తీరాల్సిందే అని వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తరఫున కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. అయితే ప్రభుత్వ చిత్తశుద్ధిని అటు బీసీ సంఘాల నాయకులే తీవ్రంగా విభేదిస్తున్నారు. ప్రభుత్వం బీసీల పట్ల ఆలోచించట్లేదు, బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా రోడ్లెక్కి వాళ్ళ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా కులగణన చేపట్టి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళ వాయిస్ ను వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి రిప్రజెంటేషన్ కూడా అటు ముఖ్యమంత్రి స్థాయిలో ఇటు మంత్రుల స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీ మంత్రులు ఎవరుంటే వాళ్ళని కలిసి వెంటనే బీసీ కులగణన రాష్ట్రంలో చేపట్టాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాల్సి ఉంది. మరి ఆయన దృష్టి సారించి ఎట్లాంటి ప్రకటన చేస్తారనే దానికి సంబంధించి ఇప్పుడంతా బీసీలు ఉత్సుకతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ అయిన నేపథ్యంలో తప్పకుండా దీనికి సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకంటే ముందు ఒక ప్రకటన వస్తుందేమో అని చెప్పేసి కూడా బీసీ సంఘాల నాయకులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.